హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఆర్‌జీకి సంబంధించి సెకండ్ ఫేజ్ డేట్స్ ఎప్పుడొస్తదని చెప్పేసి తెలుసుకుందామండి. అయితే ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫేజ్ సంబంధించి డేట్స్ క్లోజ్ అయిపోయాయన్నమాట. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఆల్రెడీ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అయ్యింది. చాలామంది జాయిన్ అయితే అయ్యారన్నమాట. అయితే ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి సెకండ్ ఫేజ్ సంబంధించి డేట్స్ అని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సెకండ్ ఫేజ్ అనేది కాల్ లెటర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకుందామండి. దాంతో పాటు ఇక్కడ మనకి సెకండ్ ఫేజ్‌లో నిజంగా సీట్స్ ఉన్నాయో లేదో కూడా మనం వెరిఫై చేసుకుందాం అన్నమాట. సో, సెకండ్ ఫేజ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మీలో ఎవరు సార్ ఇంకా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. దాంతో పాటే ఇలా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాం కాబట్టి టెలిగ్రామ్ ఛానెల్‌కి అయితే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి ఫ్రెండ్స్. అక్కడ లైక్ చేయండి. లైక్ చేస్తే మనకు మోటివేషన్ వస్తుంది కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకునే టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఏపీ ఆర్‌జీసీ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మాత్రం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫేజ్ 1 క్లోజ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా? సో, మనకి ఫేజ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. కాల్ లెటర్ మొత్తం క్లోజ్ చేసేసారు. అయితే ఫేజ్ 2కి సంబంధించి కాల్ లెటర్ అనేది ఎప్పుడొస్తుందో చూసుకున్నట్లయితే మనకి ఇంకో 5 డేస్‌లో అయితే మాత్రం కాల్ లెటర్ అయితే వస్తుందండి. 5-6 డేస్‌లో అయితే అదే 5-7 డేస్‌లో అయితే మాత్రం ఈ కాల్ లెటర్ అయితే రిలీజ్ చేస్తారు. అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మీకు పెడతారనమాట. అంటే మనకి అప్రాక్సిమేట్‌గా ఈ నెల 10థ్ లోపు మనకి వెబ్‌సైట్‌లో అయితే మాత్రం ఫేజ్ 2కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారండి. ఫేజ్ 2 రిజల్ట్స్ దాంతో పాటు ఫేజ్ 2లోని ఎవరికైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించి కాల్ లెటర్‌లు అయితే పెడతారనమాట. పెట్టినప్పుడైతే మాత్రం మనం ఫేజ్ 2కి అయితే వెళ్ళొచ్చు. అయితే సీట్లున్నాయో లేదో చూసుకున్నట్టయితే సీట్లయితే ఇంకా ఉన్నాయండి. ఎందుకన్నట్లయితే ఇంకా మనకి ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అయితే రాలేదు కాబట్టి. సో, ఓకేనా. సో, అవైతే ఇంకా ఎంప్టీ అయితే అవుతూ ఉంటాయన్నమాట. సో, ఓకేనా. సో, సీట్లయితే మనకైతే ఉంటాయి. దాంతో పాటు చూసుకున్నట్టయితే ఈ ఫేజ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్‌లోని మనం ఏ డాక్యుమెంట్స్ కొంటే మీకు ఫేజ్ 2లో ఇన్‌కేస్ మీకు సెలెక్ట్ అయ్యారనుకుందాం. సెలెక్ట్ అయినప్పుడు మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి మీకు డౌట్ అయితే ఉంటుంది కదా! ఆ డాక్యుమెంట్స్ మొత్తం కూడా వీడియోస్ పెట్టాను. సో, దీంతో పాటు మీరు ఫేజ్ 2లో సెలెక్ట్ అవుతారో లేదో తెలుసుకోవాలనుకున్నట్లయితే మీకొచ్చిన మార్కులు, మీకొచ్చిన ర్యాంక్, మీకొచ్చిన క్యాస్ట్ మీరు కామెంట్ చేసినట్లయితే దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క పేరనేది ఫేజ్ 2లో వస్తదా లేదా అని చెప్పేసి మీకు రిప్లై కామెంట్ అయితే ఇస్తానన్నమాట. అందరూ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్ అయితే చేయండన్నమాట. మీరు వీడియో లైక్ చేస్తేనే మరిన్ని వీడియోస్ తీసుకొస్తానన్నమాట. మీకు ప్రతి చిన్న అప్‌డేట్ కూడా వీడియో రూపంలో అయితే మీకు తీసుకొస్తానండి. సో, టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయిపోండి. దాంతో పాటు వీడియో లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి అన్నమాట. మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మీకు ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి దాన్ని బట్టి మీకు రిప్లై అయితే ఇస్తానన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.